పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు మనము చదువుకుందాము. 10 నుండి 12 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దాన్ని విచారించి పరిశోధించిరి. ఇక్కడ నుండి వినడిగా, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరికే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోర్చున్నారు. ఎక్కడి నుండి వచ్చిందట సువార్త? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన. ప్రైజ్ లార్డ్. సువార్త ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది? మొట్టమొదటి సువార్త యేసుక్రీస్తు జన్మించి 33 సంవత్సరాలు జీవించి ఆ తర్వాత ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై లేచి ఆ తర్వాత 40 రోజులు అనేకులకు అగుపడి ఆరోణమై వెళ్ళిపోయాక సువార్త అపోస్తల కార్యములో ఎలా ప్రారంభమైందంటే పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఈరోజు మనం ప్రకటిస్తున్న ఈ సువార్త పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్త ఇది. ఆమేన్, హల్లెలూయా. ఆ సువార్త ఒకటే మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలుగుతుంది. అదే ఆది అపోస్తల సువార్త, ఆది అపోస్తల బోధ. అందుకే నేను మనం చూసినట్టు యూదా అంటాడు, అదిగో పరిశుద్ధులందరి కొరకు ఒకేసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము పోరాడుడి. ఈ బోధ ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన వచ్చింది. ఇది మనుషుల బోధ కాదు. కొందరు అంటుంటారా, మేము యేసుక్రీస్తు చెప్పింది వినాలా, పేతురు చెప్పింది వినాలనా? అది ఆన్సర్ ఇక్కడ ఉంది. అది పేతురు చెప్పలే. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన వచ్చిన సువార్త అది. అది పేతురు చెప్పింది కాదు, అది పేతురు బోధించింది కాదు. అది ఎందుకంటే మత్తయి సువార్త 28:19 తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం యేసు చెప్పాడు కదా. అదే అపోస్తలుల 2:38 యేసుక్రీస్తులో బాప్తిస్మం పేతురు చెప్పాడు కదా. అంటే అదిగో మేము పేతురు చెప్పింది వినము, అదిగో మేము యేసు చెప్పింది వింటామంటే అక్కడ పేతురే రాస్తున్నాడు పత్రికలో. ఏమనంటే ఇది పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన వచ్చిన సువార్త ఉన్నది ఇది అంటున్నాడు.